బులెటిన్లో మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరిలో రోజాకు భారీ షాక్ తగిలింది. ఆమె ఇంటి ఎదురుగా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గతంలో తన నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా ఆమె పర్మిషన్ తీసుకోవాల్సిందే. వైసీపీ ఎమ్మెల్యే మంత్రులు ఫ్లెక్సీలు కట్టాలన్నా, చివరికి జగన్ బ్యానర్ కట్టాలన్నా కూడా రోజా అనుమతి ఉండాలి, లేదంటే ఫ్లెక్సీల ఏర్పాటు జరగనట్టే. కానీ అధికార మార్పిడి జరిగిన తర్వాత రోజా సైలెంట్ అయిపోయారు. ఏకంగా ఆమె ఇంటి ఎదుట పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక నగరిలో వెలిసినటువంటి ఈ ఫ్లెక్సీలకి సంబంధించి అక్కడున్న తాజా అప్డేట్ని అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ నగర్లోనే రోజా ఇంటి ఎదుట ఈ రోజు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని కట్టి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే నగరిలో ఎలాంటి ఫ్లెక్సీలు కట్టాలన్నా పోలీసులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వెంటనే తీసివేసేవారు. తాజాగా ఏదైతే అధికారం పోయిన తర్వాత నగరంలో పెద్ద ఎత్తున జన సైనికులతో పాటు కూటమి తెలుగుదేశము బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఇటు వైసీపీ నాయకులు కూడా జగన్ జన్మదినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టినప్పటికీ రోజా అనుమతి లేదని పీకే వేసిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. అయితే ఈసారి తాజాగా జరిగిన ఎన్నికల్లో రోజా అత్యధిక తేడాతో ఓటమి పాలు కావడంతో పాటు ముఖ్యంగా ఆమె బయటికి రాకపోవడం కారణాలతో పాటు గతంలో తమను ఇబ్బంది పెట్టిందన్న కారణంతో జన సైనికులు ఏకంగా ఆమె ఇంటి ఎదుటనే ఫ్లెక్సీలు కట్టి ఆమెకు ఛాలెంజ్ విసురుతూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ దామోదర్.